కృపామయ టీవీ వీక్షకులందరికీ క్రీస్తు వారి శుభాలు వందనాలు తెలియజేస్తున్నానండి. దేవుని సర్వాంగ కవచము అనేటువంటి ఈ కాన్సెప్ట్ గురించి పార్ట్ 1 ఇంతకుముందు చేయడం జరిగింది. దిస్ ఈజ్ పార్ట్ 2, ఓన్లీ 2 పార్ట్స్. ఎఫ్ఎస్సీ సంఘానికి పౌలు గారు రాసిన పత్రిక 6:16లో విశ్వాసం అనే డాలు పట్టుకోమంటున్నాడు. అంటే ఒక సైనికునికి చాలా ముఖ్యమైన వాటిల్లో డాలు ఒకటి, తనను తాను కాపాడుకోవడానికి. కాబట్టి మనల్ని కాపాడేది మన విశ్వాసమే, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. రక్షణ అనేటువంటి ఈ డాలు నిన్ను అవమానాల నుండి, విమర్శల నుండి, ఇబ్బందులు అనేటువంటి బాణముల నుండి రక్షించి తప్పించుటకే ఉంటుంది, ఉపయోగపడుతుంది, గుర్తుపెట్టుకోండి. తర్వాత రోమా ప్రభుత్వంలో వారి సైనికులకు ఇచ్చినటువంటి డాలు వారిని ఎటువంటి దాడి నుంచైనా తట్టుకోగల సామర్థ్యాన్ని కలిగి ఉండేవి. వాస్తవానికి ఈ డాలు అనేటువంటిది అప్పట్లో బాగా ప్రాచుర్యం ఉండేది కాబట్టి, సైనిక వ్యవస్థ, రాజరిక వ్యవస్థ ఉండేది కాబట్టి, ఆ డాలు అనేటువంటిది అందరికీ తెలుసు కాబట్టి ఆ మాటలను వాడి, ఆ పదజాలము వాడి వాక్యాన్ని చక్కగా వివరించే ప్రయత్నం చేశాడు పౌలు గారు. తర్వాత ఆదికాండంలోకి ఒకసారి వెళ్దాం. 15వ అధ్యాయము 1వ వచనంలో, అబ్రామా భయపడకము, నేను నీకు కేడము అంటే డాలు అంటే రక్షణ కవచము. అక్కడ కూడా దేవుడు రక్షణ కవచం గురించి మాట్లాడాడు. ఎఫెసీ పత్రిక 6:17లో రక్షణ అను శిరస్త్రాణమును ధరించండి అంటున్నాడు. అంటే చేతులు కాళ్ళు బాగుండి అసలు తలే లేకపోతే ఎలా ఉంటుందండి? మరి నీవు పొందిన రక్షణను, రక్షణ సువార్తను మరొకతో పంచుకోవాలి కదా, రైట్? మరి నీవు పొందిన మేలును గురించి ఇతరులతో నువ్వు పంచుకోవాలి కదా. మరి ఇవన్నీ జరగాలంటే నీ శరీరానికి ఒక తలకాయ కూడా ఉండాలి కదా, ఆ తలకాయకి రక్షణ కూడా కావాలి కదా. కాబట్టి ఇక్కడ రక్షణ అనే శిరస్త్రాణమును, రక్షణ, నీవు పొందిన రక్షణ నేను కాపాడుతూ ఉంటుంది. నీకున్న విశ్వాసము అవతల వారి శత్రువు బాణాల నుంచి నిన్ను రక్షిస్తూ ఉంటుంది. ఇదే పౌలు గారు రోమా సంఘానికి రాసిన పత్రిక చూద్దాం ఒకసారి. 8వ అధ్యాయము 37-38లో అంటున్నాడు కదా, మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవి అయినను రాబోవునవి అయినను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనను ఎడబాపనేరవని అనగా దూరము చేయలేవని రూఢిగా అనగా బలముగా నమ్ముతున్నాను అని అంటున్నాడు. ఇదే ఎఫెసీ పత్రిక 6:17లో దేవుని వాక్యము అను ఆత్మ ఖడ్గమును ధరించుకోమంటున్నాడు. అంటే ఏంటంటే పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువును విపరీతంగా శోధించి సాధించినటువంటి సాతాను నిన్ను విసిగించడాన్ని నువ్వెందుకు అనుకుంటున్నావు? ఒకవేళ అలా అనుకుంటే నువ్వు నరకంలో కాలేసినట్టే, పప్పులో కాలేసినట్టు అంటారు చూడండి, అలా అనుకుంటే. యేసుక్రీస్తునే శోధించిన, విసిగించినటువంటి, ఇబ్బంది పెట్టిన సాతాను ఆఫ్టర్ ఆల్ ఒక చిన్నపాటి విశ్వాసంగా ఉంటుంది నిన్ను విసిగించడా? నీకు శ్రమలు తీసుకొని రాడంటావా? పెన్ ఈజ్ మైటియర్ దాన్ స్వర్డ్ అని ఒక సామెత ఉన్నదండి. ఇక్కడ కత్తి కంటే కలమే గొప్పది అని చెప్పడానికి ఆ మాట ఉంటుంది. మరి మన ఖడ్గం ఏంటి? దేవుని వాక్యము అనే ఖడ్గము మనకి కావాలి. దేవుని వాక్యం అనేటువంటి ఆ వెపన్, ఆ ఆయుధము మనకి అవసరమై ఉన్నది. మత్తయి సువార్త 4:1లో చూడండి, యేసు ప్రభువు అపవాది చేత శోధింపబడడానికి ఆత్మ వలన అరణ్యమునకు అనగా ఎటువంటి సౌకర్యములు ఉండని దొరకని ఎడారి ప్రాంతమునకు ఆయన కొనిపోబడినాడు. మరి గమనించండి, దేవుని సేవ మనం జరిగించాలనుకుంటున్నప్పుడు మనం ఎన్నో త్యాగం చేయాల్సి ఉంటుంది. ఈ త్యాగం అనేటువంటిది మనము నేర్చుకోవాలి. యేసుప్రభు నీ కోసము తన ప్రాణాన్ని ఇచ్చేసాడు, తన ప్రాణాన్నే త్యాగం చేశాడు. తన ప్రాణాన్ని లెక్క చేయకుండా ఒక త్యాగముగా ఆయన త్యజించి ఇచ్చేసాడు మనకి. మరి మనం ఏమిస్తున్నాం దేవునికి? నువ్వేం త్యాగం చేస్తున్నావు? కనీసం 10 నిమిషాల ప్రార్థన ప్రతిరోజు, 10 నిమిషాలైన దేవుని కొరకు నువ్వు కేటాయిస్తున్నావా? 10 నిమిషాలైన దేవుని కొరకు నువ్వు ఇస్తున్నావా? మరి ఏం త్యాగం చేస్తున్నావు చెప్పు. దేవా, నీ కొరకే జీవించి ఉన్నాను ప్రభువా అంటావు, నీకు ఇష్టం వచ్చినట్టు బతుకుతావు, నువ్వు ఆఫీస్కి వెళ్తావు, నువ్వు కాలేజీకి వెళ్తావు, నువ్వు యూనివర్సిటీకి వెళ్తావు,
నీ వ్యాపారానికి వెళ్ళిపోతావు, నీ పనులన్నీ చూసుకుంటావు, నీకు నచ్చినవన్నీ చేస్తావు, నచ్చినవి తింటావు, నచ్చినవి తాగుతావు, నచ్చినట్టు బతుకుతావు. కానీ దేవా నీ చిత్త ప్రకారమే నేను జీవించునుగాక, నా ఆయుష్కాలం నీ చేతిలో ఉన్నది ప్రభువా. చాలా స్టైల్గా అందంగా భలే చక్కగా ప్రార్థన చేస్తారండి చాలామంది, కొంతమంది. కానీ దీర్ఘకాలిక ప్రార్థనలు, స్టైల్గా చేసిన ప్రార్థనలు, తెలివైన మాటలతో చేసిన ప్రార్థనలు, లాజికల్గా చేసిన ప్రార్థనలు, దేవునిని ఇరకాటంలో ఉంచాలని చేసేటువంటి స్వార్థపూరితమైనటువంటి ప్రార్థనలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా చెల్లుబాటు అయ్యేటువంటి ప్రార్థనలు కావని మీరు గమనించాలి. చిన్న ప్రార్థన కొరకే తలలో ఉంచుదాం. పరలోకమందున్న మా తండ్రి, మా ప్రార్థన ఆలకించండి ప్రభువా. దేవా, నీవు మాకు ఇచ్చేటువంటి ఈ సర్వాంగ కవచము మాకు ఎంతో ముఖ్యమైనదై ఉన్నది, ఆశీర్వాదకరమై ఉన్నది ప్రభువా. నీవే మాతో, మా ద్వారా మాట్లాడండి. ప్రతి విషయంలో మా అందరికీ మీరే తోడుగా ఉండి మమ్మల్ని ఆత్మీయంగా బలపరిచి మమ్మల్ని ముందుకు నడిపించమని క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.